జీపీయూ అనగానే గ్రాఫిక్ కార్డ్. ఈ గ్రాఫిక్ కార్డ్‌లో మనకి ఇంటిగ్రేటెడ్ అనగానే ప్రాసెసర్‌ని తయారు చేసినప్పుడే దీంట్లో మనకి ఇన్‌బిల్ట్ ఈ గ్రాఫిక్ కార్డ్‌నయితే డిజైన్ చేస్తారు. ఇదే మనకి ఇంటెల్ అయితే గనుక ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్ కార్డ్ అని లేదా ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్ కార్డ్ అని చూడడం జరిగితే ఏఎండీలో అయితే ఏఎండీ రేడియన్ వేగా గ్రాఫిక్ కార్డు లేదా ఏఎండీ ఆర్‌డీఎన్ఏ ఐజీపీఓ గ్రాఫిక్ కార్డ్‌లు అనేవి చూడడం జరుగుతాయి. ఇవేంటంటే ప్రాసెసర్‌లు ఇన్‌బిల్ట్ అయితే వస్తాయి. ఇవి కాకుండా మనకి రెండో రకం ఉంటాయి. వాటిని మనం డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్‌లు అంటాం. ఈ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది సెపరేట్‌గా ఒక గ్రాఫిక్ కార్డ్ చిప్ ఓవరాల్‌గా తయారైతే అయ్యి ఉంటుంది. ఇది ఎక్స్‌ట్రా వర్క్స్ అన్నిటిని చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు బేసిక్ లెవెల్‌లో స్టూడెంట్‌కి సంబంధించిన చిన్న చిన్న ఫైల్స్ చేసుకున్న వాళ్ళు అయితే గనుక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌ని తీసుకోవడం వాళ్ళ అమౌంట్‌ని వేస్ట్ చేసుకోవడమే. ఎందుకనంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా హీట్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ బేసిక్ ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువొస్తుంది. ఓవరాల్‌గా మీకు తక్కువ కూలింగ్ అనేది ఎక్కువవుతుంది. తక్కువ హీట్ అయితే అవుతుంది. ఓవరాల్‌గా మీకు బెటర్ పర్ఫార్మెన్స్‌నైతే ఇస్తుంది. సో ముందు మీ అవసరం ఏంటో తెలుసుకోండి. సో అవసరానికి అనుకూలంగా మనకి ఈ డెడికేటెడా, ఇంటిగ్రేటెడా అనేది చూడడం జరుగుతుంది. అది మీరు ల్యాప్‌టాప్ కొనేటప్పుడు. మీరు డెస్క్‌టాప్‌ని ఒక పీసీని బిల్డ్ చేసుకున్నారనుకోండి. డెస్క్‌టాప్ పీసీని బిల్డ్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ప్రాసెసర్‌తో వెళ్ళడం. లేదా డెడికేటెడ్‌గా ఒక గ్రాఫిక్ కార్డ్‌ని పర్చేస్ చేయడం. ఒకవేళ మీ బడ్జెట్ అనేది చాలా తక్కువగా ఉంది. బట్ మీరు గేమ్స్ ఆడాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఏఎండీలోని ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి జీ సిరీస్ ప్రాసెసర్ అని మీకు చూడడం జరిగితే వాటిని మీరు పిక్ చేసుకోవచ్చు. లేదు అలా కాకుండా ఒకవేళ మీ ఇక్కడ బడ్జెట్ మంచిగా ఉందనుకుంటే గనక అప్పుడు మీరు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్‌ని పర్చేస్ చేసి దాన్ని యాడ్ ఆన్ చేయడం వల్ల ఓవరాల్‌గా మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీకు పోర్టబిలిటీ కావాలనుకోండి, అప్పుడు మీరు ల్యాప్‌టాప్‌ని పిక్ చేసుకోండి. లేదు పర్ఫార్మెన్స్ కావాలనుకోండి, అప్పుడు మీరు పీసీని బిల్డ్ చేసుకోండి. సో ఈ రెండిట్లో కూడా మీరు ముందు చూసుకోవాల్సింది ఏంటంటే మీ అవసరం ఏంటి? దానికి అనుకూలంగా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడం ఒక ఆప్షనా? లేదంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మీద అమౌంట్‌ని స్పెండ్ చేసి ఎక్కువ పర్ఫార్మెన్స్‌ని పొందాలా? అనేదైతే పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంటుంది. 2 కూడా వాటి స్థాయిలో బెటర్ పర్ఫార్మెన్స్‌ని ఇస్తాయి. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్‌తో కూడా మీరు గేమ్స్ ఆడొచ్చు. డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్‌తో కూడా గేమ్స్ ఆడొచ్చు. అయితే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది గేమ్‌ని ఆడటానికి ఉపయోగపడితే, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఆ గేమ్‌లో ఒక ప్రాణాన్ని తీసుకొస్తుంది. ప్రతి ఒక్క టెక్స్చర్‌ని కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో మీకు చూపిస్తుంది కదా! ఒక రియలిస్టిక్ మీకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందాలి అంటే గనక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. లేదు జస్ట్ గేమ్ ఆడాలి అనుకుంటే మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌ని తీసుకున్నా, ఒక పీసీని బిల్డ్ చేసుకున్నా సరిపోతుంది. సో దానికి తగ్గట్టు మీరైతే నిర్ణయం అయితే తీసుకోండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను. నచ్చితే గనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.